హైదరాబాద్ ముంబైకి సంబంధించి డిపిఆర్ స్పీడ్ రైలుకి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు అప్రూవ్ అయింది, ఫైనలైజ్ అయిపోయింది. 761 కిలోమీటర్లు మొత్తం, కానీ 3 గంటల్లో జర్నీ. విజయవాడ టు హైదరాబాద్కి బై రోడ్డు స్పీడ్గా వెళ్తే 3 గంటలు వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ ఎల్బీ దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి మాత్రం 3 గంటలు పడుతుంది. మళ్ళీ 3 గంటల 4 గంటలు పడుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి 3 గంటలు వెళ్ళిపోవచ్చు. అట్లాగా అంత స్పీడ్లో వెళ్ళిపోతాం అనమాట హైదరాబాద్ నుంచి ముంబైకి. ఇప్పుడున్న లెక్క అయితే దాదాపుగా 10 గంటలు 12 గంటలు పడుతుంటుంది. అదే సందర్భంలో 2027లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. ఏమేమి స్టేషన్లు అంటే కోకాపేట, హైదరాబాద్ ఎయిర్పోర్టు, వికారాబాదు, కలబుర్గి కేఏ, సోలాపూర్ ఎంహెచ్ మహారాష్ట్రలోది, అంటే ఈ కలబుర్గి వచ్చేటప్పుడు కర్ణాటక, పంధార్పూరు, బారామతి, పూణే, పింప్రి, లోనావాలా, నవీ ముంబై, తానే, విక్రోలి ప్రాంతాలని ఇందులో చేర్చారు.